రీసెంట్ డేస్లో టాయిలెట్ ట్రైనింగ్ అనేది చాలా పెద్ద టాస్క్గా మారిపోతుంది పేరెంట్స్కి. అది స్పీచ్ ఉన్న పిల్లలకైనా స్పీచ్ లేని పిల్లలకైనా. సో ఎందుకు ఇలా జరుగుతుంది? యూజువలీ టాయిలెట్ ట్రైనింగ్ ఎలా చేస్తాం? మామూలుగా అయితే మనకి బ్లాడర్ యూరిన్తో ఫిల్ అయినప్పుడు బ్లాడర్ ఫుల్ అయింది అనేది మన బ్లాడర్ న్యూరల్ సిగ్నల్స్ అంటే బ్రెయిన్కి సిగ్నల్ పంపించి కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు బ్లాడర్ ఫుల్ అయింది, మనం యూరిన్ పాస్ చేయాలి అనేది. కానీ మనం డైపర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా అబ్జార్ప్షన్, వెట్నెస్ అనేది పిల్లలకి తెలియట్లేదు. అదొక ఇంటర్నల్ సెన్స్, ఇంట్రోసెప్షన్ అంటాం. ఆ ఇంటర్నల్ సెన్స్ అనేది, ఆ తడిదనం అనేది పిల్లలకి తెలియకుండా ఉండడం వల్ల ఆ సిగ్నల్స్ అనేవి సప్రెస్ అయిపోయి బ్రెయిన్ కి రీచ్ అవ్వట్లేదు. సో బ్రెయిన్ ఇగ్నోర్స్, వాష్రూమ్ వచ్చినా రాకున్నా బ్రెయిన్ విల్ ఇగ్నోర్ అండ్ ఆటోమేటికలీ వాళ్ళకి టాయిలెట్ వెళ్ళాలి నేను వాలంటరీగా అనేది తెలియట్లేదు. అందువల్ల మనం ఏమవుతుంది అంటే బ్లాడర్ డిస్ఫంక్షన్ ఆర్ డైపర్ డిలే డిస్ఫంక్షన్ అనే ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ లోవర్ యూరినరీ ట్రాక్ డిస్ఫంక్షన్ అంటే బ్లాడర్ కి బ్రెయిన్ కి సంబంధించిన సిగ్నల్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఇన్వాలంటరీగా అంటే వాష్రూమ్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఇన్వాలంటరీగా వాష్రూమ్ వెళ్ళిపోవడం, లేదా డైపర్ లేకుండా అసలు కొంతమంది పిల్లలు పార్టీ వెళ్ళడం కానీ టాయిలెట్ వెళ్ళడం కానీ చెయ్యట్లేదు అనమాట నార్మల్ కమోడ్ లో కూర్చోబెడితే. సో ఇవన్నీ రిస్క్ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ 1 year ఆఫ్ ఏజ్ లోనే టాయిలెట్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. 2 years or 3 years వరకు వెయిట్ చేయకూడదు. నెక్స్ట్ కాటన్ నాపీస్ కి స్విచ్ అవ్వండి, వీలైనంత వరకు డైపర్స్ మానేయండి. వెట్ అవుతుంది కాబట్టి ఈజీగా మార్చేసుకోవచ్చు. దెన్ ఎవ్రీ 40 to 60 minutes చైల్డ్కి మీరు చెప్పండి మనం ఎప్పుడు సుసు వెళ్ళాలి, వాష్రూమ్కి వెళ్ళాలి అనేది వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉండండి. కావాలంటే విజువల్స్ యూజ్ చేసుకోవచ్చు. విజువల్స్ అంటే క్లిప్ ఆర్ట్స్ కానీ ఏమైనా చిన్న చిన్న పిక్చర్స్ కానీ చూపించి ఆ టాయిలెట్ ట్రైనింగ్ టాస్క్కి వాళ్ళని ప్రిపేర్ చేయడం అనమాట. సో వెన్ దే ఆర్ ప్రిపేర్డ్ దే ఆర్ బి ఏబుల్ టు డూ అండ్ కమ్యూనికేట్ చేయండి, ఇండికేట్ చేయండి, జెస్చర్స్ యూజ్ చేయండి, వర్డ్స్ యూజ్ చేయండి ట్రైన్ చేయడానికి. సో ఈ విధంగా మనం డైపర్ డిలే ఇష్యూస్ అండ్ డిస్ఫంక్షన్స్ ని ఓవర్కమ్ చేయొచ్చు.